సాలగ్రామ దానం, దీపదానము, యజ్ఞోపవీత దానము, గోదానము, అన్నదానము ఏది చేసినా అనంత ఫలం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో నదీ స్నానం, దీపం వెలిగించడం చాలా ముఖ్యం. దేవాలయ సందర్శన చేయడం మరీ విశేషం. కార్తీక మాసంలో కార్తీక ద్వాదశి రోజు తులసి ధాత్రి సహితముగా లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం చేయడం సనాతన సాంప్రదాయం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కర్మలు ఆచరిస్తారో కార్తీక మాసంలో ధర్మనిష్టతో పురాణాలు చదువుతారో వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది అని చెప్తున్నారు.